హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ఏ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో రోస్ని కాలమ్స్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో ఈ కాన్సెప్ట్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఇంటర్చేంజ్ ఆఫ్ ఐత్ రో అండ్ జేత్ కాలమ్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఆఫ్ ఐ ఆర్జే ఇలా డినోట్ చేస్తామన్నమాట. మనం ఐత్ రో అంటే ఆర్ఐ అనమాట, జేత్ రో అంటే ఆర్జే ఇలా డినోట్ చేస్తామని చెప్పారనమాట. ఇఫ్ ఐత్ రో ఈస్ మల్టిప్లైడ్ విత్ కే దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ఐ అని చెప్పి కే ఇంటూ అంటే ఇప్పుడు మనం కేతో మల్టిప్లై చేస్తున్నాం అనమాట. అప్పుడు దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే కేఆర్ఐ ఇలా డినోట్ చేస్తాం. ఇది ఐ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఐత్ రో ఆర్ మల్టిప్లైడ్ విత్ కే అండ్ యాడెడ్ టు ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్ జేత్ రో దెన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్జే. ఐత్ రో ఆర్ మల్టిప్లైడ్ విత్ కే అంటే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఐత్ రో. ఇప్పుడు ఒక రోలో ఉంది, అదే ఐత్ రో అనుకున్నాం అనమాట. అక్కడ ఎలిమెంట్స్ అన్నీ కేతో మల్టిప్లై చేసామనుకో, అప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ జేత్ రో ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు అనమాట. అప్పుడు ఇది వస్తుంది అనమాట. అంటే ఆర్జే ప్లస్ కే ఇంటూ మనం స్టార్టింగ్లో మల్టిప్లై చేసాం కదా ఐత్ రోకి కే అంతా, అలాగా ఈ కండిషన్ వేసుకుంటాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ నోట్ వచ్చేసరికి కరస్పాండింగ్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ విల్ బి డినోటెడ్ బై రైటింగ్ సి. అంటే ఇప్పుడు ఎలా అనుకున్నారు, ఇక్కడ మనం ఆర్ అని ఎందుకు పెట్టాము, ఇది రోకి సంబంధించింది కాబట్టి. ఇప్పుడు సి అని పెట్టామనుకో, ఇది కాలమ్కి సంబంధించింది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ మనం ఎలాగైతే 3 కండిషన్స్ రాసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే రాస్తాం అనమాట. కాలంలో కూడా అలాగే రాస్తాం. ద ఎలిమెంటరీ ఆపరేషన్స్ ఆన్ అ మ్యాట్రిక్స్ డు నాట్ చేంజ్ ఇట్స్ ర్యాంక్. అంటే ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ చేస్తున్నప్పుడు ర్యాంక్ మాత్రం చేంజ్ అవ్వదని చెప్తున్నాడు. ఈక్వివాలెన్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇఫ్ బి ఈస్ ఆబ్టైన్ ఫ్రమ్ ఏ ఆఫ్టర్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ఏ దెన్ బి ఈజ్ సెట్ టు బి ఈక్వివాలెంట్ టు ఏ. అంటే ఇప్పుడు చూడండి, బి అనేది ఎలాగంటే ఏ నుంచి వస్తుంది అనమాట. అంటే మనకి క్వశ్చన్లో ఇస్తాడనమాట, ఏ అనేది ఒక మ్యాట్రిక్స్ అని చెప్పి ఒక 3x3 మ్యాట్రిక్స్ అన్న 3x4 మ్యాట్రిక్స్ అన్న ఇస్తాడనమాట. దానికి మనం ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తాము. ఏ నుంచి డిరైవ్ అయింది బి కాబట్టి మనం బిని ఏం చెప్తామంటే అది ఈక్వివాలెంట్ టు ఏ. అది మనం ఎలా డినోట్ చేస్తాము, ఈక్వివాలెన్స్ సింబల్ బి ఈక్వివాలెన్స్ టు ఏ ఇలా రాసుకుంటాం మనం. చూడండి ఇక్కడ కూడా చెప్పాడు, బి ఈజ్ సెట్ టు బి ఈక్వివాలెంట్ టు ఏ అంటే బి ఈజ్ ఈక్వివాలెంట్ టు ఏ. ఈ నోట్ వచ్చేసరికి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 ఈక్వల్ ఆర్ ఈక్వివాలెంట్ మ్యాట్రిసెస్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ బి. 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాం, ఇది 3x3 ఇది 3x3. దీని ర్యాంక్ ఒకలాగే ఉంటుంది, దీని ర్యాంక్ కూడా ఒకటే అనమాట. ఇది పాయింట్లో చెప్పాడు. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇఫ్ ఏ అండ్ బి హ్యావ్ ద సేమ్ సైజ్ అండ్ సేమ్ ర్యాంక్ దెన్ 2 మ్యాట్రిసెస్ ఆర్ ఈక్వివాలెంట్. అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాము, ర్యాంక్ ఏ ర్యాంక్ బి అంటే ఇప్పుడు 2 మ్యాట్రిసెస్కి ర్యాంక్ ఒకలాగే ఉంటుందని చెప్పాం కదా. ఇప్పుడు వచ్చేసరికి సేమ్ సైజ్ ఇంకా సేమ్ ర్యాంక్ ఉన్న ఈ 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ 2 మ్యాట్రిసెస్ ఈక్వివాలెంట్ అని చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ ఆర్ ఈ మ్యాట్రిక్స్ అంటే ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ని ఈ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం అనమాట. ఏ మ్యాట్రిక్స్ ఈస్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ ఏ యూనిట్ మ్యాట్రిక్స్ బై ఏ సింగిల్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్. అంటే ఒక సింగిల్ మ్యాట్రిక్స్ ఉందన్నమాట, యూనిట్ మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 1 0 0 0 1 ఇది యూనిట్ మ్యాట్రిక్స్ కదా. దీనికి ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే అప్పుడు మనకి ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ వస్తుంది అని చెప్పారనమాట ఈ పాయింట్లో. నోటేషన్స్ చూసుకుందాం అనమాట. నోటేషన్స్ అంటే వి యూజ్ ద ఫాలోయింగ్ నోటేషన్స్ టు డినోట్ ఈ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఎలిమెంటరీ మ్యాట్రిసెస్ డినోట్ చేయడానికి ఈ నోటేషన్స్ని వాడతాం అనమాట. ఎలా అంటే ఈఐజే అంటే మ్యాట్రిక్స్ ఆబ్టైన్డ్ బై ఇంటర్చేంజ్ ఐత్ రో అండ్ జేత్ రో అంటే ఇది సేమ్ కాలమ్స్కి అనమాట. అంటే ఈఐజే అంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసామన్నమాట. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇలా డినోట్ చేస్తామని చెప్పారు. ఈఐకే అంటే ఏంటి, మ్యాట్రిక్స్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ఐత్ రో బై ఏ నాన్ జీరో నెంబర్ కే. ఈ ఐత్ రోకి మనం మల్టిప్లై చేసామన్నమాట, అదే సేమ్ కాలమ్కి కూడా. ఇందాక నేను చెప్పిన 3 కండిషన్స్ని ఇక్కడ ఇలా మెన్షన్ చేశాడనమాట. ఈఐజే ఆఫ్ కే matrix is obtained by adding k times of jth row column to the ith row or column. ఇక్కడ ఎలా రాశాడంటే జేకి కే టైమ్స్ యాడ్ చేసామనుకో ప్లస్ ith row ఇలా ఈ కండిషన్లో రాశాడనమాట. ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఈ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మెయిన్గా ఈ ఎక్లాన్ ఫామ్లోనే యూజ్ చేస్తామన్నమాట. ఏ మ్యాట్రిక్స్ ఈ సెట్ టు బి ఎక్లాన్ ఫామ్ ఇఫ్ ఈ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే 0 rows ఇఫ్ ఎనీ ఎగ్జిస్ట్ దే షుడ్ బి బిలో ద నాన్ జీరో రోస్. 0 rows ఇందులో ఉన్నాయనుకో అవి నాన్ జీరో రోస్ కిందే ఉండాలన్నమాట.
The first non-zero entry in each non-zero row is equal to 1. The number of zeros before the first non-zero element in a row is less than the నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద నెక్స్ట్ రో. అంటే ఇప్పుడు ఎక్లాన్ ఫామ్ అంటే ఇప్పుడు మనం 3/3 మ్యాట్రిక్స్ చూసుకున్నాం అనుకో, ఫస్ట్ది ఇలా ఉంది 1 1 1 ఉందనుకోండి సపోజ్. నెక్స్ట్ 0 0 0 1 1 1 అంటే ఈ కిందది ఇలా జీరోస్ అవ్వాలన్నమాట. ఇది జీరోస్ అయినా పర్లేదు ఇలాగా. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలన్నమాట ఇలాగా. ఇది ఎక్లాన్ ఫామ్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ తెలుస్తుంది. ఇప్పుడు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇవి చదవండి, ఇవి అర్థమవుతాయి. చూడండి ఇక్కడ 0 rows ఇఫ్ ఎనీ ఎగ్జిస్ట్ దే షుడ్ బి బిలో ద non-zero row. అంటే 0 rows ఉంటే అవి కిందే ఉండాలని చెప్పారు. అంటే ఫస్ట్ మాత్రం non-zero row ఉండాలి. నెక్స్ట్ ఇవి అన్ని జీరోస్ ఉన్నా పర్లేదు, ఇవన్నీ జీరోస్ ఉన్నా పర్లేదు, ఇలాగ జీరోస్ ఉండాలి అని చెప్పారనమాట. ఈ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అంటే ఇక్కడ అన్ని జీరోస్ ఉండాలి, అంటే ఇక్కడ ఎక్కువ జీరోస్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఇక్కడ తక్కువ ఉండాలి, తర్వాత ఇక్కడ non-zero rows ఉండాలి. ఇది పాయింట్కి అనమాట. నెక్స్ట్ నోట్ వచ్చేసరికి ద నెంబర్ ఆఫ్ non-zero rows ఇన్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ. అంటే ఇప్పుడు చూడండి, ఈ మ్యాట్రిక్స్లో ఉంది 1 1 1 అని ఉంది. ఇక్కడ ఎక్లాన్ ఫామ్ 0 0 0 0 1. ఇప్పుడు దీని యొక్క ర్యాంక్ వచ్చేసరికి 2 అవుతుంది అనమాట. ఎలా అంటే non-zero rows ఎన్ని ఉన్నాయి, 1 2 1 0 1 0 0 0 0 0 0 non-zero row ఒకటే ఉంది కాబట్టి దీని యొక్క ర్యాంక్ 1 అనమాట. ఇలాగా మనకు తెలుస్తుంది. ఇంకా ముందుగా సమ్స్ చేస్తున్న కొద్దీ మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది. ద ర్యాంక్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ద సేమ్ ఆఫ్ ద ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే ఈ రెండిట్ల యొక్క ర్యాంక్ సేమ్ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ ఇంకా ఈ మ్యాట్రిక్స్ ఒరిజినల్ మ్యాట్రిక్స్, ఈ రెండు మ్యాట్రిక్సెస్ యొక్క ర్యాంక్ సేమ్ ఉంటుంది అని చెప్తున్నాడు ఈ పాయింట్లో. ఎగ్జాంపుల్ చూసేసరికి ఇది ఈజ్ ఏ రో ఎక్లాన్ ఫామ్ అంట. ఎలా చూడండి ఎక్లాన్ ఫామ్, చూడండి ఇక్కడ ఎలాగ 0 ఉందా, ఇక్కడ 0 ఉంది, ఇలా ఎక్కడ 0 ఉంది. సో ఇది ఎక్లాన్ ఫామ్ అని చెప్తున్నాడు అనమాట. రెండిట్లకి ఇలాగ 0 ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ మూడు 0 ఉండేలా చూసుకున్నారు అనుకో, ఇంకా మీకు వచ్చేసినట్టే ఎక్లాన్ ఫామ్. ఈ వీడియోలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంకా నెక్స్ట్ వీడియోస్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏ అని చెప్పి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనమాట. బై రెడ్యూసింగ్ ఇట్ టు ఎక్లాన్ ఫామ్. అంటే ఈ మ్యాట్రిక్స్ని మనం ఎక్లాన్ ఫామ్లోకి ఎలా చేస్తామో అని అడిగాడు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి దీనికి ఎలాగంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం అనమాట, తర్వాత అప్లయింగ్ రో ట్రాన్స్ఫర్మేషన్స్ ఆన్ ఏ, అంటే దీని మీద రో ట్రాన్స్ఫర్మేషన్స్ చేస్తామన్నమాట. చూడండి ఫస్ట్ ఇలా ఏం చెప్పాడు, రో 1 రో 3 అంటే ఇంటర్చేంజ్ చేయాలని చెప్పాడు అనమాట. ఇక్కడ చూడండి రో 1 రో 2 ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలంటే ఈ స్టెప్లో చేశాడు. ఈ రో ఏమొచ్చి పైకి వచ్చింది, ఈ రో ఏమొచ్చి కిందకి వెళ్ళింది, చూడండి ఇక్కడ ఈ స్టెప్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా చెప్పారు R2 అని చెప్పి R2ని మైనస్ R3, అంటే ఇక్కడ రో 2 ఉంది కదా, మైనస్ 3R1 అంటే ఈ రో 2 ఉంది కదా, దీనికి ఈ రోకి 3 మల్టిప్లై చేయండి, అప్పుడు మైనస్ చేయండి, అప్పుడు వస్తుంది ఒక మ్యాట్రిక్స్. మళ్ళీ దానికి ఏం చెప్పాడు, R3 మైనస్ R2 అని చెప్పాడు. ఫస్ట్ ఈ స్టెప్ చేస్తే ఇది వచ్చింది కదా, ఇప్పుడు దీనికి రో 2 రో 3 చేంజ్ చేయాలన్నమాట. ఎలా అంటే రెండిట్లని చేంజ్ చేయాలన్నమాట, రెండిట్లని వేసి అప్పుడు చేంజ్ చేసామనుకో ఇలా వస్తుంది అనమాట. ఈ రో ఈ R2/7 చేయాలి. ఎందుకు అనుకున్నారు, అప్పుడు ఇక్కడ 1 వస్తుంది కాబట్టి. చూడండి బై 9 చేస్తే ఇక్కడ కూడా 1 వచ్చింది. ఇది వేరే స్టెప్, ఇది వేరే స్టెప్, ఇలా చేయాలి. ఇప్పుడు మనం ఇలా డివైడ్ చేస్తే 0 1 1 0 1 1 వచ్చింది కదా. ఇప్పుడు మనం R3కి ఏం చేస్తాం అనుకున్నాం, R3 ఇప్పుడు ఇది మైనస్ ఇది చేయాలన్నమాట. అలా చేస్తే అప్పుడు ఇలా 0 వస్తుంది. మనకి ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి, ఇలా రావాలని చెప్పాను కదా. దిస్ ఈజ్ ద ఎక్లాన్ ఫామ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ అని చెప్పి. అంటే non-zero rows ఎన్ని ఉన్నాయి చెప్పండి, 2 ఉన్నాయి non-zero rows, కాబట్టి దీని యొక్క ర్యాంక్ అనేది 2 అయిపోతుంది అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.